దేశంలో ఉండేటువంటి అడవి ప్రాంతానికి పారామిలిటరీ బలగాలు పోవచ్చునా? ఆదివాసీ ప్రాంతానికి పారామిలిటరీ బలగాలు కానీ సైన్యం కానీ ఉన్నది దేశ సరిహద్దులు కాపాడడానికి కొరకు కానీ తన ప్రజల మీద దాడి చేయాలి. స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు, రిపబ్లిక్ తన పిల్లలను తాను చంపుకుంటుందా అని. తన పిల్లలను చంపుకోవడానికి సైన్యాన్ని నియోగించేటువంటి ప్రభుత్వం అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి. ఈశాన్య రాష్ట్రాల్లో కశ్మీర్లో మిలిటరీని ప్రయోగించేటువంటి ప్రభుత్వం అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆదివాసీ ప్రాంతాలంతా పారామిలిటరీ బలగాన్ని నింపినటువంటి ప్రభుత్వం అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అసలు ఏం అవసరం వస్తున్నది? ఏ ప్రజల్ని ఎన్నుకుంటున్నారో ఆ ప్రజల యొక్క ఆస్తి అంతా నువ్వు దోచుకోవాలనుకునేటువంటి దాని నుంచి ఏర్పడిన భయం తప్ప నీకు, ఆ భద్రతాభావం తప్ప ఏ అవసరం వచ్చి సైన్యాన్ని పంపిస్తున్నావు నీకు?